హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది కదండి ఫుల్ వీడియో పెట్టక. ఈరోజు నేను అసలు టేస్టీగా ఇంట్లో అసలు సీజన్తో పని లేకుండా ఇంట్లోనే పాపడాలు ఎలా చేయాలో ఒకసారి చెప్తానండి. అసలు నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉంటుంది. మనకి ఎంత బాగుందంటే అసలు మనకి ఎండతో సంబంధమే లేదు, ఫ్యాన్ గాలికే తగ్గిపోతుందండి. మనకి అంత బాగుంటుంది. ఒకసారి ఈ ఫుల్ వీడియో చూడండి. ముందుగా ఒక బాండీ వేసేసుకోండి. దాంట్లో నేను గ్లాసెడ్ పిండి తీసుకుంటున్నాను. దానికి మనం గ్లాసెడ్ మీద హాఫ్ వాటర్ తీసేసుకోండి. దాంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా వేడి అవ్వనివ్వండి. మంచిగా వేడి అవుతే ఇలా వచ్చే వరకు చూసుకోండి. తర్వాత 1/4 తినే సోడా ఉంటుంది కదండి, తినే సోడా వేసేసుకోండి దాంట్లో. తర్వాత మనం అది కొంచెం ఇట్లా బాయిల్డ్ అయ్యే వరకు చూడండి. నేను ఇక్కడ యాడ్ చేశాను, అది పాపడ్ కార్ అంటారండి. అది కూడా 1/4 వేసేసుకోండి. నేను ఆ వాటర్కి అంత సరిపోతుంది. మనం కొలతలు బట్టి తీసుకుందాము. అలా తీసుకున్న తర్వాత మనకి వాటర్ మంచి మరిగిన తర్వాత సాల్ట్ వేసేసుకోండి. మనకి టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటే ఒక్కసారి చూడండి, అలా మంచిగా పొంగుతూ ఉంటుంది. అలా పొంగు వచ్చే వరకు చూసుకోండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత బియ్యపిండి, మన బియ్యపిండి ఉంటుంది కదండి, బియ్యపిండిలో కొంచెం ఒక చిన్న పిడికెడు కూడా కాదు, హాఫ్ పిడికెడు వరకు సాబ్దానా ఉంటుంది కదండి, సాబ్దానా పట్టి వేసి ముందుగానే పట్టేసుకున్నాను దాంట్లో. ఇలా కలుపుతూనే ఉండండి మంచిగా. ఇలా కలిపేసి ఒక 5 to 10 minutes మంచి ఉమ్మగిల్లే వరకు చేసుకోండి. ఇది చూడండి, ఒక్కసారి మొత్తం దాదాపు అయిపోయింది. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి, ఉండలు లేకుండా నీట్గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, అయిపోయింది, దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక 2 to 5 minutes అదంతా ఉమ్మగిల్లే వరకు చూసుకోండి. అలా చేసుకున్న తర్వాత అట్లా పెట్టేసుకొని ఒక 2 to 3 minutes అయిపోయిన తర్వాత మనం పక్కకి తీసి కొంచెం వేడిలోనే మనం కలుపుకొని కొంచెం జీలకర్ర వేసుకొని యాడ్ చేసేసుకొని కలపండి. కలిపి వేడిలోనే, అది చల్లగైతే రాదండి. తర్వాత మనం ఇలా గారెల్లాగా చేసుకొని మనం తీసి ఒక క్లాత్లోనే, అది మళ్ళీ ఎక్కడ కూడా వేయొద్దండి, ఎండలో కూడా పెట్టద్దు, ఓన్లీ ఫ్యాన్ గాలికే మనం అక్కడ పెట్టేసుకోవాలి. నీట్గా పల్చగా తీసేసుకోవాలి, రౌండ్గా వచ్చి పల్చగా వేసుకొని అలా మనం ఒక క్లాత్ మీద అట్లా వేసేసుకోండి. నాకు ఆ గ్లాసెడ్ మీద 50 దాకా వచ్చినాయండి. మనకి 50 దాకా పాపడాలు వచ్చినాయి. చూడండి ఎంత ఎమ్మి చూసి ఎండినాక దగ్గర ఒక 5-6 అవర్స్లోనే ఎండిపోతుంది మనకి. అప్పటికప్పుడు మనకు పాపడాలు తినాలి, రేపు ఏదైనా ఉంది చేసుకోవాలి అని అంటే షాప్కి వెళ్ళి కొనుక్కోకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.